సో మనం ఇవాళ F1 రోడ్స్ గురించి మాట్లాడదాం. మన ఇండియన్ F1 రోడ్స్. దీన్ని F1 రోడ్స్ ఎందుకు అంటామంటే అందరికి ఆల్రెడీ తెలుసు మనం ఎట్లా పోతాము. సో బేసిక్గా అందుకే F1 రోడ్స్ అని పిలుస్తాం అనమాట. అందరికంటే ఎక్కువ ఫాస్ట్ మనమే పోతాం. మోస్ట్లీ బైక్స్ పైన ఉన్న వాళ్ళు, స్కూటీస్, వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు F1 డ్రైవర్స్ అని. F1 డ్రైవర్స్ అంటే బేసిక్ కాంటెక్స్ట్ ఏంటంటే ఫాస్టెస్ట్ రేసింగ్ అనమాట. అది వేరే కాన్సెప్ట్ మొత్తం. బేసిక్గా మన ఇండియన్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, F1 రోడ్స్ గురించి. మనం అనుకుంటాం అనమాట మనం ఫాస్ట్ పోతామని. మనం ఫాస్ట్ స్పీడ్లో పోతాం, మనం దాటి ఇంకొకటి వస్తాడు, అది ఇంకా ఫాస్ట్ పోతాడు. ఆ తర్వాత వస్తారు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ వాళ్ళు ఇంకా ఫాస్ట్ పోతారు. వాళ్ళ డెలివరీ వాళ్ళకి ఉంటుంది, ఇక మనం ఏం చెప్పలేము. కానీ అందరికంటే ఫాస్ట్ పోతారు వాళ్ళు. అది సిగ్నల్ ఉందా లేదా, ఏమంటే రెడ్ సిగ్నల్ ఆగుతారేమో, ఆగుతారు అప్పుడు, అందరు ఆగుతారు. ఇక కొంతమంది ఉంటారు, అది వేరే. అందులో హైలైట్ ఏంటంటే ఇంకా మనవి F1 కోసం తయారు చేసిన రోడ్స్ కాదనమాట, మనం రేసింగ్ కోసం తయారు చేసిన రోడ్స్ కాదు. ఆ రోడ్స్ మొత్తము అలాగుంటాయి. అది ఒక దగ్గర మంచి ఇట్లా ఇంత పెద్ద పాట్ వాళ్ళు ఉంటుంది, అయినా వాడు ఇట్లా బైక్ ఎగిరేస్తారు దాని మీదకి. అదే స్పెషాలిటీ అనమాట. అందుకే మనం F1 రోడ్స్ అన్నాం. ఎంత స్పీడ్, ఎంత వర్షం పడుతున్నా, వర్షం అయితే హైలైట్ అసలు. వర్షం పడుతున్నా, ఏం పడుతున్నా వాడు మాత్రం ఫాస్ట్ పోవాల్సిందే. అంతా అయిపోయింది, మనం పోతున్నాం అనుకుంటాం. అప్పుడే ఈవినింగ్ బండి తీస్తారు పిల్లలు. అసలు వాళ్ళకి ఎవరు ఇచ్చారు కూడా తెలియదు లైసెన్స్. ఒక్కటే బండి, ఒక్కటే స్కూటీ, ఇంతే ఉంటుంది. అలా ముగ్గురు వస్తారు, 3 మెంబర్స్ వస్తారు. వాడు హార్న్ కొడతాడు, వాడు ఎక్కేస్తాడు బండిని, ఫాస్ట్ పోతాడు. అసలు వాళ్ళకి అసలు లైసెన్స్ ఉందో లేదు, అండర్ ఏజ్, ఫస్ట్ అండర్ ఏజ్ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఓడిస్తున్నారు వీళ్ళు బండి. ఇక వాళ్ళు కార్ల ముంగటికైనా పోతారు, బండ్ల ముంగటికైనా పోతారు. అలా పట్టుకోవాలి ఒకసారి, అలా పట్టుకొని అప్పటికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు కూడా. అందుకే F1 డ్రైవర్స్ వాళ్ళకి కూడా దొరకరు. అదే హైలైట్. అంతే ఇక అందరికి ఏదో ఒక తొందర, ఫస్ట్ ఇంటికి పోవాలని. అందులో మళ్ళీ మన హైటెక్ సిటీలో హైలైట్, అందరికీ 5కి లేకపోతే 4కి వదిలేస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, 6కి పోదాం, 7కి పోదాం అని మెల్లగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళేంటి, వాళ్ళు అప్పుడు వస్తే తక్కువ ఉంటుందేమో ట్రాఫిక్ అని అనుకుంటారు. కానీ అందరూ ఆ టైం, వీళ్ళందరూ పోయి అందరు ఒకటే టైంకి, పీక్ టైంలో అందరు బయటకు వెళ్తారు, అందరు షిఫ్ట్ అవుతారు. మళ్ళీ అందులో మన రోడ్లన్నీ ఇట్లా బాటిల్ నెక్ వస్తాయి మధ్యలో, ఇక్కడికే స్క్వీజ్ అయి పోవాలి వాళ్ళ మెల్లగా. అంతే, ఇంకా ట్రాఫిక్. అందులో మళ్ళీ పోవాల్సింది, అందులో కూడా ఫాస్ట్గానే పోతారు వాళ్ళు, గ్యాప్ దొరికితే కాదు. ఈ తొందర అంతా ఈ సిటీలోనే అనిపిస్తుంది. బయటికి పోతే అందరు జర మెల్లగానే ఉంటారు, పెద్ద రోడ్లే ఉంటాయి, జర స్లోనే ఉంటుంది. ఈ మన హైదరాబాద్లో ఇట్లా ఈ కంజెషన్ వల్లనో మరి దేని వల్ల తెలియదు కానీ బేసిక్గా అంత ఫాస్ట్గా నడపడము, అందరూ తొందరలో ఉండడం ఇంతే, తప్పదు. అందుకే మన రోడ్లను F1 రోడ్లు వేసిరంట. సో అదనమాట స్టోరీ. ఇక్కడికైనా రోజు చెప్పాలంటే పోతూనే ఉంటుంది. మేము అన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం, డైలీ ఒక టాపిక్. మీరు ఏదైనా టాపిక్ చెప్తే చెప్పండి, నేను ఏదో ఒక టాపిక్ చెప్తా, చూద్దాం వేర్ విల్ గో. డైలీ ఒక టాపిక్ అంటే మొత్తం మన టాపిక్స్, మళ్ళీ సైన్స్, మ్యాథమెటిక్స్ అవి కాదు, అంతం కాదు. అవి చెప్పడానికి చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సెక్టార్, స్పెల్లింగ్, ఎస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. పీక్ పీక్ కంటెంట్, పీక్ కంటెంట్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి నేను చూపెడతాను. డైలీ 1 వీడియో, ఎవ్రీ టాపిక్, న్యూ టాపిక్ ఎవ్రీ డే. ఎస్, అంటే బేసిక్గా న్యూ టాపిక్ ఎవ్రీ డే.
అన్నిటిపైన మీరు దేని గురించి పెడితే కంటెంట్ దాని గురించి కూడా మాట్లాడదాం, దేని గురించి అయినా ఓకే పెట్టండి, విల్ సీ.